అయ్యో మొత్తం కాలిపోతుంది. అయ్యో కాలిపోతుంది. అయ్యో ఏంటి కాలిపోతుంది. మేము ఇన్నాళ్ళు సంపాదించిన విశ్వాసాన్ని నువ్వు కూల్చేశావు. నువ్వు 2 రోజులు తయారు చేసిన వాటిని నేను కాల్చేశాను. వెళ్ళి కాపాడరా. ఓయ్, ఇదంతా నేనే చేశానని చెప్పినా నమ్మరు. నీకున్న మంచి పేరు కాస్త నా వల్ల పోయింది. తొందరేంటి, నిదానంగా వెళ్ళొచ్చు. ఇంత చేసిన దానికి ఒక ప్రాణమైనా పోవాలి కదా. సాయం పట్టు, చూస్తావేంటి? రండి రండి, కాలు పట్టుకో, కాలు పట్టుకో. తప్పకుండా అయ్యా, తప్పకండి. ఏమను? 8 గంటల సేపు వర్కర్, 16 గంటల సేపు కన్జ్యూమరా, 24 గంటలు యజమానిరా. నాతోనే మార్కెటింగా? సార్, ఆది సార్, తలకా దెబ్బ. పర్లేదు, ఏం కాలేదు. ఆ ఎండి ఏం చేయడానికైనా తెగిస్తాడు. వాడిని వదిలిపెట్టకూడదు. వాడి గురించి తెలిసే వాడితో మాట్లాడేటప్పుడు ఈ వీడియో రికార్డ్ చేశాను. ల్యాబ్ రిజల్ట్స్ రానివ్వండి. మిమ్మల్ని అందరినీ క్రిమినల్ కేసులో బొక్కలో తోస్తాను. మీరు 2 రోజులు తయారు చేసిన ప్రొడక్ట్స్ ని గొడవతో పాటు కాల్చేస్తాను. ఇకపై ఎప్పుడు యజమానికి వ్యతిరేకంగా ఈ ఎవిడెన్స్ చాలు ఎండిని అరెస్ట్ చేయించడానికి. అవును, వినోద్ చెప్పింది కరెక్టే. సార్, మీరు పోలీసులు ఫోన్ చేయండి సార్. చేయండి సార్. హలో సార్. సార్, ఆది ఫ్రమ్ సాఫ్రాన్ ఫుడ్ ప్రొడక్ట్స్. మీరు మా ఫ్యాక్టరీకి ఇమీడియట్ గా రాగలరా? ఇంకో 10 minutes లో మా నాన్నని అరెస్ట్ చేయడానికి పోలీసులు వస్తారు. 20 minutes లో బెయిల్ రెడీ అవుతుంది. ఏమంటున్నారు సార్? మీరు ఊరుకోండి సార్. సార్, ఏంటి సార్, ఏమైంది? లేదు, ఏం లేదు, తర్వాత మాట్లాడుకుందాం. స్టెల్లా సార్, మీరు ఆయనతో ఏమన్నారు? ఏం చెప్పొద్దు. మీరు చెప్పేది మంచి విషయమే. మంచి విషయం అయితే బయటికి చెప్పొచ్చు కదా, ఎందుకు ఆలోచిస్తున్నారు? ఇంత పెద్ద సమస్య నుంచి కంపెనీని కాపాడాలంటే ఈ సమస్యల గురించి బాగా తెలిసిన మనలో ఒకడే సీఈఓ అవ్వాలంటున్నారు. చాలా మంచి ఆలోచనే కదా, ఇది చెప్పడానికి ఎందుకు ఆలోచిస్తున్నారు? కాదు సార్, వినడానికి బానే ఉంది, కానీ నేను సీఈఓ అయితే బాగుంటుంది అంటున్నారు. ఇంత ప్రాబ్లం జరుగుతుంటే నేను సీఈఓ అవడం ముఖ్యమా? సార్, ఇందులో తప్పే ఉంది సార్. మీరు బాగా చదువుకున్నారు, చాలా క్లారిటీగా ఆలోచిస్తారు. మా మేలు కోసం, ఈ కంపెనీ మేలు కోసం కష్టపడతారు. ఎంతకని ఇంకేం కావాలి సార్? 42 వర్కర్స్ ఈ రోజు బతికున్నారంటే దానికి కారణం మీరే. వాళ్ళ ఫ్యామిలీస్ కి దేవుడైపోయారు. సీఈఓ అవడానికి ఎందుకు సార్ ఆలోచిస్తున్నారు? ఓకే, ఆన్ బిహాఫ్ ఆఫ్ ఆల్ ద బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ నేను చెప్తున్నాను, ఆది ఈ కంపెనీ సీఈఓ అవడంలో మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. ఐ రైట్? ఓకే, ఇంకేం యూనియన్ లీడర్స్ మనందరికి ఏమంటారు? ఇలా చూడండి, నేను చెప్పే టర్మ్స్ అండ్ కండిషన్స్ కి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఒప్పుకోవాలి. అలా ఒప్పుకుంటేనే సీఈఓ అవడానికి నేను ఒప్పుకుంటాను. నా మిత్రుడు జ్ఞానం విషయం లేని ప్రొడక్ట్స్ ని తయారు చేయడానికి ఎంత పోరాడాడో నాకు మాత్రమే తెలుసు. కానీ వాడి కళ్ళ ముందే వాడి కళ కాలిపోయింది. వాడి కళ తాత్కాలికమైనదే కావచ్చు, కానీ నేను చెప్పబోయేది శాశ్వతమైంది. ఇక ఈ కంపెనీలో గవర్నమెంట్ చెప్పిన మోతాదులోనే ప్రొడక్ట్స్ ని తయారు చేస్తాం. దానివల్ల వచ్చేది లాభమో నష్టమో కంపెనీ భరించాలి. దీనికి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఒప్పుకోవాలి. నేను మంచివాడిని నమ్మేలా చేశాను. ఇక నేను కలపమనేది మంచిదని నమ్మేలా చేయడం ఎంతసేపు? ఇన్ని రోజులు కన్జ్యూమర్స్ ని మాత్రమే మోసం చేశాను. ఇకపై వర్కర్స్ ని కలిపి మోసం చేస్తాను. నేను వర్కర్స్ తో ఉండి వాళ్ళ బాధల్ని చూసిన వాడిని. వాళ్ళ శ్రమకు తగ్గ ఫలితం వాళ్ళకి దక్కట్లేదు. ఈ రోజు వాళ్ళందరి జీతాలు 3 రెట్లు పెంచుతామని బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అనౌన్స్ చేయాలి. డబ్బు అనగానే ఈ కూలోళ్ళందరూ కుక్కల్లా తోకాడిస్తూ వస్తారు. మిస్టర్ ఆది, మీరు చెప్పే అన్ని కండిషన్స్ కి మేము ఒప్పుకుంటున్నాం. ఇక నుంచి సాఫ్రాన్ కంపెనీకి మీరే సీఈఓ. వీటన్నిటికంటే ముఖ్యంగా నేను సీఈఓ అవ్వడానికి నా మిత్రుడు ఒప్పుకోవాలి. ఈ దేశంలో ప్రజలందరూ కలాం వస్తే మారుతుంది, కేజ్రీవాల్ వస్తే మారుతుంది, ఐఏఎస్లు ఐపీఎస్లు వస్తే వాళ్ళ జీవితాలు మారుతాయనుకుంటారు. ఎవరొచ్చినా మనం మారితేనే అంత మారుతుందని అర్థం చేసుకోవడానికి ఇంకో 100 ఏళ్లు పడుతుంది. ఆలోగా వీళ్ళని అడ్డం పెట్టుకుని ఏమేం చెయ్యాలో అంతా చేసి పోతూ ఉండాలి.
మీరందరూ ఒప్పుకున్న తర్వాత నేనే ఉంటాను. నా మిత్రుడు ఆదే సీఈఓ అవ్వాలి. మీరు 2 రోజులు చేసిన మంచిని శాంపుల్ గా చూపిస్తాను, దాన్ని ఊరికే రేడియోలో చెప్తానన్నావు కదా, ఇప్పుడు బూడిద మాత్రమే మిగిలింది. వెళ్ళి చెప్పు. దాదాపు 1 రోజులు మేము దీనికోసం కష్టపడ్డాం. జ్ఞానం తీసుకొచ్చిన ఈ మార్పు వల్ల మనకింకాసేపట్లో అన్ని షాప్స్ లో గవర్నమెంట్ రూల్స్ ప్రకారం తయారు చేసిన ప్రొడక్ట్స్ దొరుకుతాయి. వినడానికి చాలా బాగుంది కదా. జ్ఞానం వస్తే ఈ నాణ్యమైన ప్రొడక్ట్స్ ని ఎలా తయారు చేశారు, వాటిని ప్రజలకు ఎలా చేరుస్తారు అని డీటెయిల్ గా అడిగి తెలుసుకోవాలి. ఏమైంది? అందుకని ఎన్ని ముఖ్యమైన పనులున్నా వాటన్నిటిని పక్కన పెట్టి జాగ్రత్తగా వినండి. గుడ్ ఈవినింగ్ జ్ఞానం, వెల్కమ్ టు ద షో. మీరేం చెప్తారో వినడానికి ఈ ఊరు మొత్తం వెయిట్ చేస్తోంది. చెప్పండి. నా గురించి మీరు వినే ఉంటారు. మృణాల్ని చెప్పినంత నిజమేనండి. మా కంపెనీ తయారు చేసేది విషయం అని నాకు తెలిసింది. దాన్ని పిల్లల నుంచి పెద్దల వరకు లక్షల మంది తింటున్నారని తెలిసింది. దాన్ని ఎలాగైనా అడ్డుకోవాలనుకున్నాను. అందువల్ల మా కంపెనీ వర్కర్స్ చేత యజమానికి తెలియకుండా 2 రోజులు నాణ్యమైన ప్రొడక్ట్స్ తయారు చేయించాను. వాటిని శాంపుల్ గా తీసుకొచ్చి మేము చేసి చూపించగలమని మీ ముందు గర్వంగా చెప్పాలనుకున్నాను. ఇప్పుడు నా చేతిలో ఆ ప్రొడక్ట్ శాంపుల్స్ ఏమీ లేవు. అన్నిటినీ కాల్ చేశారు. మీరు ఏమంటున్నారు? ఈరోజు ఈవినింగ్ లోపు అన్ని ప్రొడక్ట్లు షాప్కి వెళ్ళిపోతాయన్నారు. కానీ నువ్వు చూపించాల్సింది మా ద్వారా చేసిన ప్రొడక్ట్ శాంపుల్స్ కాదురా, దానికన్నా పెద్ద శాంపుల్స్ ని చూపించను మా వర్కర్స్ నా చేతికిచ్చి పంపించారు. జ్ఞానం, ఇన్ని సంవత్సరాలు ఓనర్ చెప్తే పనిచేశాను. ఈ 2 రోజులు నువ్వు చెప్తే పనిచేశాను. ఈ రోజు కూడా నేను పనిలోకి వచ్చినప్పుడు ఎప్పట్లాగా తప్పు చేయాల్సి వస్తుందేమోనని బాధేసింది. కానీ ఎవరెలా పోతే నాకేంటని నేను మాత్రం కరెక్ట్ గా పని చేయాలనుకున్నాను. ఈ రోజు కూడా నువ్వు చెప్పినట్టే చేశాను. ఇప్పుడే నాకు మనశ్శాంతిగా ఉంది. ఇదంతా నీ వల్లే జ్ఞానం. ఈరోజు 5 మూట్లే కలిపాను. ఇన్నాళ్ళు తప్పని తెలిసి అదే పని చేశాను. ఈ 2 రోజులు చేసింది దానికి ప్రాయశ్చిత్తం అనుకున్నాను. మంచి చేసిన ఈ చేతులతో చెడు చేయాలని అనిపించలేదు సార్. ఆ పిల్లల మొహాలు నాకు కనిపించాయి సార్. అదే నా పిల్లలైతే నేను ఈ పని చేస్తానా? ఈరోజు ఉదయం 6వ మూట తీయడానికి వెళ్ళినప్పుడు నా చేతులు వణికాయి సార్. ఏమైతే పక్కన పెట్టేశాను సార్. అన్నా, ఈ రోజు తయారు చేసిన వస్తువుల మీద ఎక్స్పైరీ డేట్ 3 రోజులు తగ్గించి వేశారన్నా. అది ప్రింటింగ్ మిస్టేకే కదన్నా. ఈ రోజు మన ఓనర్ కు భయపడి అందరూ తప్పుడు పని చేస్తారని నాకు తెలుసు. కానీ ఎక్స్పైరీ డేట్ తగ్గించి ప్రింట్ చేస్తే కనీసం విషపూరితమైన ఆహారాన్ని తినేవారి సంఖ్య తగ్గుతుంది. 6 రోజులు అమ్మేదాన్ని 3 రోజులు అమ్మితే చాలని అలా చేశాను. కంపెనీలో ఎవరికైనా తెలిసిందంటే ఎవరిని నమ్ముకుని ఉన్నాం? ఎవడేం చేస్తాడు? పర్లేదు, చూసుకుందాం బాబు. ఎలాగోలో పనిచేస్తే చాలనుకున్న వర్కర్స్ ఇలాగే పనిచేయాలని మారడం నా కళ్ళారా చూశాను. మీరిచ్చిన ప్రొడక్ట్స్ అన్నిటిని టెస్ట్ చేశాను. అందరూ రూల్స్ ప్రకారమే తయారు చేశారు. నువ్వు కరెక్ట్ గా చేసావు. నువ్వు కూడా కరెక్ట్ గా చేసావన్నా. మన కెరీర్ కూడా కరెక్ట్ గా చేశాడు. నేను ఇప్పుడు చెప్పిన 5గురే కాదు, మా కంపెనీలో పనిచేసే ప్రతి ఒక్కరూ వాళ్ళ పనిని సవ్యంగా చేశారని నేను తెలుసుకున్నాను. ఎవరో అన్నారు, కలాం వస్తే మారుతుంది, కేజ్రీవాల్ వస్తే మారుతుందని వీళ్ళు మార్పు కోసం ఎదురు చూస్తూ ఉంటారని. కానీ వ్యక్తిగతంగా ఒక్కొక్కరు మారితే చాలు పెద్ద మార్పును తీసుకురావచ్చని మా కంపెనీ వర్కర్స్ నిరూపించారు. నేను మార్కెటింగ్ తో ప్రోడక్ట్ ని శాంపుల్ గా చూపించాలనుకున్నాను. కానీ వీళ్ళు మానవత్వంతో నిజాయితీని శాంపుల్ గా చూపించారు. కార్మికులు మారితే దేన్నైనా మార్చేయచ్చని రుజువు చేశారు. సూపర్ బ్రో, అందరూ సీరియస్ గా ఆలోచించేలా చేశారు. ఇప్పుడు ఒక కాలర్ లైన్ లో ఉన్నారు. హలో, నా పేరు వినోద్, జ్ఞానంతో పనిచేస్తున్నాను. చెప్పు వినోద్ అన్నా. ఒక్కొక్కరు విడివిడిగా మంచి చేయాలనుకున్నావు, కానీ అందరం కలిసి మంచి చేశామని ఇప్పుడు నువ్వు చెప్పాక తెలిసింది. ఇంత జరిగాక పేరు చెప్పడానికి ఎందుకు ఆలోచిస్తున్నావు? మన సాఫ్రాన్ కంపెనీని ధైర్యంగా చెప్పొచ్చుగా. కానీ దానివల్ల మీకేదైనా సమస్య వచ్చిందంటే? నువ్వెందుకు భయపడుతున్నావు? మనతో పనిచేసే ఒకరినేగా సీఈఓని చేశాం. ఆది సార్ యజమాని సీట్లో కూర్చున్న తర్వాత బుద్ధి మారొచ్చు, వేరే విధంగా ఆలోచించవచ్చు. మారితే వదిలేస్తావా? ఎక్కడి నుంచే కదా అది వెళ్ళింది. ఎక్కించడం తెలిసిన మనకి దించడం తెలీదా? ఏంటన్నా పబ్లిక్ లో ఓపెన్ గా మాట్లాడుతున్నావు? ఆది సార్ వింటారేమోన్నా. వింటే విన్నాడు. అయినా మేము అన్న దాంట్లో తప్పే ఉంది. ఆది వినిపిస్తోందా? వింటున్నావరా ఆది? అదంతా ఓకేనా, కానీ ఆది సార్ ఈ రోజు 3 రెట్లు జీతం ఎక్కువ ఇస్తానని చెప్పగానే మనం అందరం ఆనందించాం, గంతులేసాం. కాదండం లేదు, కానీ ఉద్యోగం పోయినా పర్వాలేదని 3వ రోజు మంచి ప్రోడక్ట్ గా తయారు చేసాం. 10 రెట్లు జీతం ఎక్కువ ఇచ్చినా మనం ఎలా తప్పు చేస్తాం? సూపర్ అన్నా. నేను శాంపుల్ కోసం వీళ్ళతో 2 రోజులు తయారు చేయించిన ప్రొడక్ట్సే కాలిపోయాయి. కానీ వీళ్ళు ఈ రోజు నిజాయితీగా తయారు చేసిన ప్రొడక్ట్స్ అన్ని ఉన్నాయి. మా కంపెనీలో ఉన్న 1000 మంది మేం ప్రోడక్ట్లు తయారు చేసే వర్కర్లు మాత్రమే కాదు, మేము కన్సూమర్లవే అని గ్రహించడం వల్ల ఈ రోజు లక్షల మందికి మంచి చేశాం. ఇదంతా వింటున్న లక్షల మంది మీరు ప్రోడక్ట్లు కొనే కన్సూమర్లు మాత్రమే కాదు, మీరు ఎక్కడెక్కడో పనిచేసే వర్కర్లే అని తెలుసుకుంటే చాలు కోట్ల మందికి మంచి చేయగలం. మీ కంపెనీ వర్కర్స్ చేశారు బ్రో, కానీ అన్ని కంపెనీ వర్కర్స్ ఈ పని ఎలా చేస్తారు బ్రో? చెయ్యగలం. ప్రజల తలరాత నిర్ణయించేది రాజకీయ నాయకులు,
రాజకీయ నాయకుల తలరాత నిర్ణయించేది వ్యాపారులు. 100 మంది వ్యాపారులు చేసే తప్పుకి మనలాంటి కోట్ల మంది వర్కర్లు తోడుగా ఉన్నాం. యజమానిచ్చే డబ్బుకి మనం అందరం పనిచేస్తున్నాం. కానీ ఆ పనితో పాటు ఎక్స్ట్రాగా మనం ఇంకొకటి కల్పిస్తున్నాం, విశ్వాసం. అదే అన్ని సమస్యలకి కారణం. ఆ విశ్వాసం ఉన్నందువల్లే వాళ్ళు చేయమన్నది కరెక్టా తప్పా అని ఆలోచించకుండా దాన్ని పనిగా భావించి చేస్తున్నావు. తప్పుడు యజమానికి నువ్వు చూపించే చెరగని విశ్వాసం నిన్ను నమ్మిన కన్సూమర్ కి నువ్వు చేసే తీరని ద్రోహం. నీ యజమాని మంచోడైతే వాడి కోసం ప్రాణమైన ఇవ్వు. వాడు తప్పుడు యజమాని అయితే వాడికి ఇవ్వకు. వీటన్నిటికీ సొల్యూషన్ ఏంటి? ఆ తప్పుడు యజమానికి చూపించే విశ్వాసాన్ని కూల్చాలి. దీనికి మీరు పెద్దగా ఏం చేయక్కర్లేదు, చిన్న వ్యతిరేకతను చూపిస్తే చాలు ఆ విశ్వాసాన్ని కూల్చొచ్చని మా అమ్మ చెప్పింది. మా కంపెనీలో 2 రోజులు ట్రయల్ చేసింది. కేవలం ఖర్చు వేసుకుని 5 కంపెనీల విశ్వాసాన్ని కూల్చింది. వీటన్నిటికీ మూలం అదే. మా సాఫ్రాన్ కంపెనీలో విశ్వాసాన్ని కూల్చినప్పుడు మా ఓనర్ ఎలా బెదిరిపోయాడో నేను కళ్ళారా చూశాను. మీరు పెద్దగా ఏం చేయక్కర్లేదు, వీలైతే చిన్న వ్యతిరేకతను చూపించండి. మీ వల్ల కాలేదా పుకార్లు రేపండి. పుకార్లా? యు మీన్ గాసిప్? ఏంటి బ్రో, ఏదో పెద్దగా చెప్తారనుకుంటే ఇలా సింపుల్ గా గాసిప్ అంటున్నారేంటి? అవునండి, ఇక్కడ 100లో 10 మందే స్వతహాగా మంచోళ్ళు. మిగతా 90 మంది వాడు మన గురించి ఏమనుకుంటాడో, మన గురించి పుకార్లు రేపుతాడేమో అని భయపడి మంచోళ్ళుగా ఉంటున్నారు. పుకార్లు కంటూ ఓ పవర్ ఉందండి. మన సంబంధం లేని వాళ్ళ గురించి మాట్లాడి దాన్ని వేస్ట్ చేస్తున్నాం. ఇక్కడ మధ్యలపాలలో ఓ బిల్డింగ్ కూలిపోయింది. దాన్ని కట్టేటప్పుడు అక్కడ పనిచేసే వాళ్ళలో ఎవరో ఒక్కరు చెప్పుండొచ్చు దీని నాణ్యత లేకుండా కడుతున్నారని. ఈ మధ్య హాస్పిటల్స్ లో నార్మల్ డెలివరీకి వచ్చిన వాళ్ళకి సిజేరియన్ చేసి పారేస్తున్నారు. అక్కడున్న ఒక్క నర్స్ అయినా నిజం చెప్పొచ్చుగా. మరి అంత విశ్వాసం ఏంటి? ఇంత విశ్వాసంగా ఉన్న యజమానులు మనల్ని కొంచెం కూడా నమ్మకుండా సీసీటీవీ కెమెరాల్ని ఫిక్స్ చేస్తున్నారు. ఇకపై వాళ్ళు చేసే తప్పులు అడ్డుకోవడానికి నువ్వు పుకారు అనే సీసీటీవీ కెమెరా ఫిక్స్ చేయి. గమనిస్తున్నారని తెలిస్తే మీ యజమాని తప్పు చేయడు, నిన్ను తప్పు చేయమని చెప్పడు. ఎక్కడైనా ఎప్పుడైనా ఎవరితో అయినా మీరు నిరభ్యంతరంగా పుకార్లు రేపండి. ఆలోచించండి, మీ ఇంట్లో ఉన్న వాళ్ళు మీ గురించి పుకార్లు రేపితే మీరు ఎంత భయపడతారు. ఆ భయం మీ యజమానికి రావాలి. ఇంతవరకు తప్పుడు పనిని ప్రజలకి తీసుకెళ్లి చేర్చాం. ఇకపై పనిలో ఉన్న తప్పుని ప్రజలకి తీసుకెళ్లి చూపిద్దాం. అందుకు పుకార్లు రేపుదాం. మీరు చెప్పినట్టు చేస్తే బిజినెస్ దెబ్బతింటుంది. బిజినెస్ దెబ్బతింటే జీతాలు? ప్రజలు నాణ్యతని కోరుకుంటున్నారు, అదే డిమాండ్ అని గట్టిగా చెప్దాం. యజమానులని ఆ డిమాండ్లకే సప్లై చేయమందాం. అప్పుడు వ్యాపారం పెరుగుతుంది. వ్యాపారం పెరిగితే లాభం పెరుగుతుంది. వర్కర్స్ కి ఏ సమస్య రాదు. ఇది చెయ్యగలవని మీరు అనుకుంటే, దీనివల్ల గొప్ప మార్పు వస్తుందని మీరు కనుక నమ్మితే, ఈ రోజు రాత్రి 12 గంటలకి ఉన్న చోటే అన్ని లైట్లు ఆన్ చేయండి. అందరూ లైట్లు ఆన్ చేస్తే తప్పు చేయాలనుకునేవాడు భయపడతాడు. తప్పు నిలదీసేవాడు మనకింత సపోర్ట్ ఉంది కదా అని ధైర్యంగా ముందుకొస్తాడు. ఇక్కడ తప్పు చేసేవాళ్ళు కొంతమంది అయినా వాళ్ళందరూ కలిసికట్టుగా ఉన్నారు, అందుకే ధైర్యంగా తప్పు చేస్తున్నారు. మంచి చేయాలనుకునే వాళ్ళం మనం ఇంతమంది ఉన్నా చెదిరిపోయి ఉన్నాం. మంచి చేయాలనుకునే వాళ్ళం కలిసికట్టుగా ఉంటే ఏం జరుగుతుందో ఈ రోజు చూపిద్దాం. ఇంత చెప్పినా అయ్యో ఈ పని చేస్తే నాకు ఉద్యోగం పోతుందని ఎవ్వరూ భయపడకండి. ఈ రోజు అందరూ లైట్లు ఆన్ చేస్తే మనల్ని ఉద్యోగం నుంచి తీసేసినా మనకి బదులుగా వాడికి ఒక్కడు దొరకడు. వెతకాలి. ఈ రోజు వచ్చే వెలుగులో వాడు చీకట్టి వెతకాలి. నేనిప్పుడు మాట్లాడేది ఎంతమంది వింటున్నారో నాకు తెలీదు, ఎంతమంది నేను చెప్పింది చేస్తారో కూడా నాకు తెలీదు. కానీ చివరిగా ఒక్క మాట చెప్తున్నాను, నేను మూర్ఖుని కాదు, నిజాయితీ గల కూలోని నిరూపించడానికి 4 రోజులు పట్టింది. కానీ మీకు లైట్ ఆన్ చేసి ఆ ఒక్క క్షణం చాలు. అందరూ లైట్లు ఆన్ చేస్తారని నమ్ముతున్నాను. లోకంలో ఉన్నతమైన మాట చర్య. చేసి చూపిద్దాం. అన్నా కస్తూరి, జ్ఞానం రాలేదా? అది ఆ మినాలిని ఉంది. అది మృణాలిని. ఏమోరా, ఆ పేరే నోటి తిరగడం లేదు. నీ ఫ్రెండ్స్ పిలిస్తే వాళ్ళతో వెళ్ళలేదు, మేడ మీదకి వచ్చి ఏటో చూడలేదు, ఇక్కడ ఆగే పడుకున్నావేట్రా? నాన్నా నువ్వు ముందు చిల్ల కూర్చో నాన్న. టెన్షన్ గా ఉంది ఏట్రా? నేను చేయాల్సిందంతా కరెక్ట్ గా చేశాను నాన్న. నాకిప్పుడు మీతో ఉండాలనిపిస్తుంది నాన్న.
ఏంటి సౌండ్?